హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మేము ఒక ఆర్గాన్ డొనేట్ గురించి మాట్లాడబోతున్నాము. నాతో పాటు ఆరోగ్యరావు, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్, ఎకో టెక్నాలజిస్ట్ నాగేశ్వరరావు నాతో పాటు ఉన్నారు. సో ఇంతకుముందు పూర్వకాలంలో అనుకోవచ్చు, అప్పట్లో అన్నం దొరికేది కాదు కాబట్టి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదనేవాళ్ళు. మరి కొద్ది రోజుల తర్వాత అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని వచ్చింది. ఇప్పుడు అన్ని దానాల కన్నా అవయవదానం చాలా గొప్పదని వచ్చింది. ఎందుకు ఈ అవయవదానం గొప్పది? దాని ఆవశ్యకత ఏంటి? మా పిల్లవాడు ఈరోజు ఒక కిడ్నీతో సంబంధించినది కావచ్చు, ఒక లివర్ సంబంధిత వ్యాధితో కావచ్చు, ఒక గుండె సంబంధించిన వ్యాధితో కావచ్చు చనిపోతున్నారు. ఎందుకు? సో ఇప్పుడు మనం బ్రతుకుతున్న కాలానికి అనుకూలంగా కొన్ని వ్యాధులతో ప్రబలిపోతున్నాం. కానీ ఈ ఆర్గాన్ డొనేట్ ఎవరైతే చేయగలుగుతున్నారో వారంతా ఎలాంటి వారంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వస్తున్న వాళ్ళే. ఈరోజు మేమందరం ఒక జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేస్తున్నాం, స్టాఫ్గా చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తున్నారు. ఒకరు వస్తారు బిల్డింగ్ పై నుంచి కింద పడి వస్తున్నామని, ఇంకొకరు యాక్సిడెంట్ చనిపోయింది. సో అంత అర్లీ ఏజ్లోనే చనిపోయి ఇక్కడికి వస్తున్నారు, బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. బ్రెయిన్ డెత్ అయిన తర్వాత మేమందరం వెళ్ళేసి, అమ్మ మీ కొడుకు చనిపోయాడు, బ్రెయిన్ డెత్ అయ్యాడు, కానీ అందులో ఆర్గాన్ తీసేసి ఒక 8 మందికి యూజ్ చేయొచ్చు, వాళ్ళు బాగా బ్రతికేస్తారు, జీవితంలో ఇంకొంత స్థాయికి ఎదుగుతారు అనేసి చెప్పగలుగుతున్నాం. కానీ ఆమె కన్నీటి పర్యంతం అయిపోయి, మాకు అలాంటి పిల్లలు ఏమీ చేయొద్దు, మాది అట్లే ఉంచండి, వానికి శరీరాన్ని కోతలకు గురి చేసి మాకు ఇవ్వద్దు, మా శరీరం మాకు అలాగే అప్పగించండి అంటున్నారు. కానీ దీనికి ఏం చేయాలంటే ప్రభుత్వం ఇప్పుడు వికలాంగ పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు ఏవైతే ఉన్నాయో అలాంటి వెసులుబాటు ఎవరైతే ఆర్గాన్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అలాగే కల్పిస్తే, సో వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసే ఛాన్స్ ఉంది. ఇది గవర్నమెంట్ దృష్టికి జీవన్ దాన్ ఫౌండేషన్, తర్వాత మోహన్ ఫౌండేషన్ వాళ్ళు, లేదా ఇంకా పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళందరూ డిస్కస్ చేసి ఒక ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఏదైతే పెన్షన్ ప్లాన్ వీళ్ళకు కూడా అంటే లైఫ్ లాంగ్ అమలు చేయలేకపోయినా కనీసం అంటే 5 నుంచి 10 సంవత్సరాల లోపు, ఆ 5 నుంచి 10 సంవత్సరాల డ్యూరేషన్లో వాళ్ళకు పెన్షన్ ప్లాన్ కలిగిస్తే చాలా ఆనందకరంగా ఉంటుంది. మన చావు బ్రతుకున్నది, మన పుట్టుక అనేది సాధారణమైనది కావచ్చు, కానీ మన మరణం అనేది చరిత్రను సృష్టించేలా ఉండాలి. సో అలాగ మనం ఆలోచించేసి, సో ఎవరైతే ఈరోజు ఆర్గాన్ డొనేట్ చేస్తున్నారో వారందరికీ ప్రభుత్వం దయ ఉంచి ఇంతమందికి చేస్తున్నాం, వికలాంగ పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు చేస్తున్నాం, అలాంటి వాళ్ళ జాబితాలోని వీళ్ళను కూడా చేర్చి వాళ్ళకి పింఛన్ ప్లాన్ వెసులుబాటు కల్పిస్తే కన్నా దానికన్నా మహత్తరమైనది ఇంకొకటి లేదు. అందరికి వచ్చి ఆర్గాన్ డొనేషన్ చేయటానికి వాళ్ళకు కూడా అభిప్రాయము కలుగుతుంది. సో దీనివల్ల అవేర్నెస్ పెరుగుతుంది ఈ ఆర్గాన్ డొనేట్ గురించి. దయచేసి అందరూ ఆలోచించండి, తప్పైతే క్షమించండి, కరెక్ట్ అయితే ఆలోచించండి, కానీ ఏదో ఒకటి చేయండి. ఎవరో ఏదో చేస్తారులే అనుకుంటే వారి వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు. ఎవరో ఏదో చేసేలోపు మనమే చేసేద్దాం రండి, మన సమాజం కోసం, మెరుగైన సమాజం కోసం, సమాజంలో మార్పు కోసం. జై హింద్, హ్యాపీ క్రిస్మస్. నాగేశ్వరరావు, జై హింద్, గుంటూరు, జీజీహెచ్.